నవోదయ బుక్ హౌస్ని సాంబశివరావు గారు, కోటేశ్వరరావు గారు కలిసి కాచిగూడ, హైదరాబాద్లో 3 దశాబ్దాల కింద స్థాపించారు. ఇన్నేళ్లుగా తెలుగు పుస్తకాలను పాఠకులకు దగ్గరగా చేరుస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో సాంబశివరావు గారు పుస్తకాలతో తనకున్న దాదాపు 50 ఏళ్ల సాన్నిహిత్యాన్ని, అమ్మకంలో, ప్రచురణలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు. గొంతు పూర్తిగా సహకరించకపోయినా ఈ సంభాషణలో పాల్గొని తమ ఆలోచనలు పంచుకున్నందుకు సాంబశివరావు గారికి కృతజ్ఞతలు. ఈ ఎపిసోడ్ చివరిలో కోటేశ్వరరావు గారు కూడా ఈ సంభాషణలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా హర్షణీయం ధన్యవాదాలు. నమస్తే సాంబశివరావు గారు, హర్షణీయానికి స్వాగతం. నమస్తే అండి. సార్, మొదట మీ నేపథ్యం గురించి చెప్తారా? మాది తెనాలి తాలూకా పెరవలి గ్రామం అండి. నేను అక్కడ మా ఊరు హై స్కూల్లోనే నేను చదువుకున్నాను. అప్ టు 10th క్లాస్ వరకు మాత్రమే నేను చదవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏదో జాబ్స్ అని ఇంకా పై చదువులు చదివేటువంటి ఆర్థిక స్థోమత మాకు లేదు కనుక ఏదైనా జాబ్ చేయాలి అనే ఒక ఆలోచనతో నేను తిరుగుతూ ఉన్నాను. ఆ టైంలో మా కజిన్ సుబ్బారావు గారని ఇక్కడ ఆర్టీసీలో పనిచేస్తూ ఉండేవారు. ఆయన వాళ్ళ చుట్టాలనే బుక్ షాపు. అక్కడ పనిచేయడానికి కుర్రాడు కావాలంటే వస్తామంటారు. నేను అడిగితే వస్తాను అన్నయ్య అని చెబితే ఆయన ఒక పోస్ట్ కార్డు రాసి నాకు పంపడం జరిగింది. ఇక అది చూసుకుని దానికి ముందు పిల్లనిచ్చి ఉద్యోగం ఇప్పిస్తాం అనే కార్యక్రమంలో కూడా కొంత తిరగడం జరిగింది. అంటే నాకేమిటి, పొలం పని చేయలేను, ఏదో ఒకటి నీడ పట్టును పని చేయాలనేది ఆలోచన. 10th క్లాస్ అయిన తర్వాత కూడా నేను డిగ్రీ చేసి పొలిటికల్ సైన్స్లో బ్రహ్మాండంగా చేయాలనేది నా ఆకాంక్ష మొట్టమొదటి. అది నెరవేరకపోగా కనీసం మ్యారేజ్ ద్వారా అయినా జాబ్ దొరికితే చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నా. అట్లా 2-3 ఇదైంది. అప్పుడు ఇక్కడికి రమ్మని మా అన్నయ్య ఉత్తరం రాయటం, వాళ్ళు ఫలానా చోట నవత రోడ్ ట్రాన్స్పోర్ట్లో క్లర్క్గా ఉద్యోగం వస్తుంది, ఇప్పిస్తామని అంటారు. 2 వచ్చినాయి. ఆ 2లో నేను ఎంచుకున్నా. హైదరాబాద్ వెళ్ళి బుక్ షాప్లో పనిచేయడానికి మక్కువ అనిపించి నేను రావడానికి నిర్ణయించుకున్నా. ఆ బుక్ షాప్ పేరు సార్? నవయుగ బుక్ హౌస్ 1971లో స్టార్ట్ చేశారు. ఆయన ఆళ్ళ సాంబశివరావు గారు. మొట్టమొదటి మా అన్నయ్యకి బంధువు, తర్వాత మాకు ఇదేంది. అట్లా నేను ఎక్కడికి వస్తానని అని చెప్పి వాడికి చెప్పడం జరిగింది. సరే, ఒక 5 మార్నింగ్ బయలుదేరాం. తెనాలి నుంచి హైదరాబాద్ 40 రూపాయలు టికెట్ తీసుకుని బస్ ఎక్కితే నేను బస్ స్టాండ్లో ఉంటానని మనిషి లేడు, లేట్గా వచ్చాడు. ఈలోగా నేను దిగి అప్పుడు ఓ బియ్యం మూట, వచ్చిన సంచి ఆటితో వచ్చాను. దిగితే ఇక్కడ ఏదేదో మాట్లాడతా నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఒక రిక్షాదంతో, అయ్యా అడ్రస్ ఇది, నేను వెళ్ళాల్సింది మలేపల్లి వెళ్ళాలి. నాకు ఎంతో అడిగాడు అప్పుడు డబ్బులు. అవి కూడా పెద్ద గమనం లేదు, 150 ఎంత అన్నాడు. సరే, అది ఎక్కువ అంట, తెలియదుగా. అయ్యా 150 ఇస్తా, నన్ను రిక్షా దిగను, మా ఇల్లు చూపించిందాకా అని బండిలో కూర్చొని వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళాను, వాడు తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ అనుకుంది. అంటే తెనాలి టౌన్ కూడా నేను ఎరగను. ఆ పల్లెటూరు అండి. తెనాలికి మా ఊరు 12 కిలోమీటర్ల దూరం. మా 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే నేను తెనాలి వచ్చింది. అంతదాకా మాకు టౌన్ కూడా తెలియదు. అంత మారుమూల పల్లెటూరు నుంచి ఒకసారి ఇంత మహానగరంలో పడిపోవడం చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఇదంతా గందరగోళంగా నాకు ఫీల్ అయ్యాను. నవయుగ బుక్ హౌస్లో మీ అనుభవాలు ఏంటి? నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నవయుగ బుక్ షాపులో నన్ను ఒక సేల్స్మెన్గా తీసుకున్నారండి. అప్పటికి అది చిన్న షాపు. ఆ షాపు కూడా కేవలం వామపక్ష భావజాల పుస్తకాలు మాత్రమే అమ్ముతున్నటువంటి సంస్థ. వేరే ఏ ఉండేవి కాదు, ఇవే ఉండేవి. అందులోనూ ఏదైతే ఓనర్ గారు ఉన్నారో ఆయన బాగా యాక్టివిటీ ఎక్కువ. సిపిఐ వీటిలో వర్క్ చేసేవారు. ఆయన మొట్టమొదట పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ ఢిల్లీ, అందులో వర్క్ చేసి ఇక్కడికి వచ్చాడు. వేములపల్లి శ్రీకృష్ణ గారు ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. చెల్లిగాడి అయి ఉండి, నువ్వు ఢిల్లీలో ఇంతగా విశాలంగా పనిచేసి కానీ తీసుకురమ్మంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అందులో పనిచేస్తూనే తర్వాత సొంతంగా చిన్న షాప్ పెట్టుకున్నారు. ఆ షాప్లో నేను సేల్స్మెన్గా వచ్చాను. 74 నుంచి 77 వరకు నవయుగ బుక్ హౌస్ అనేది హేమంత్ మార్కెట్ లోపల చిన్న షాప్. అందులో ఉంటూ ఇవన్నీ చేస్తూ ఉండగా దాదాపు మ్యాక్సిమం ఈ లీడర్స్, వీరసం, అరసం, ఈ లీడర్స్ అందరూ వస్తూ ఉండేవాడు. ఆ బుక్స్ రావడం, కూర్చోవడం, సమావేశాలు మాట్లాడు
నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నముని వాళ్ళంతా రెగ్యులర్ బయర్స్ వచ్చేవాడు. తర్వాత అట్లానే 78లో హేమంత్ మార్కెట్ నుంచి మెయిన్ రోడ్లోకి షిఫ్ట్ అయ్యాం, సుల్తాన్ బజార్. అది అప్పుడు పెద్ద షాపు. తీసుకున్న తర్వాత అప్పటికి కొంత అనుభవం వచ్చింది, సేల్ చేయటం ఏమిటి ఏందనేది. షాప్ ఎక్కడ ఉండేదండి, ఓనర్ గారు అసోనర్లు ఉండేవారు, బ్యాంక్ అకౌంట్ అక్కడ. ఈయన చిన్న చెక్ వచ్చి పరిగెత్తుకుని సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసి రావాలి, అది పరిస్థితి. అవన్నీ అంటే అప్పుడు హైదరాబాద్ ఏముందండి, ఇంత హడావుడి లేదు, నడుచుకుంటూ వెళ్ళడం కానీ సైకిల్ మీద చాలా ఈజీ. ర్యాలీ సైకిల్ మీద టౌన్ అంతా తిరిగాను. అట్లా నేర్చుకుంటున్న నేపథ్యంలో అది ఆటోమేటిక్గా 78లో మెయిన్ రోడ్కి షిఫ్ట్ అయ్యాం. మెయిన్ రోడ్ షిఫ్ట్ అయిన తర్వాత పెద్ద షాపు. అప్పుడు నేను వాడుతా అన్నా, ఏమండి ఈ పుస్తకాలు అమ్ముకుంటూ కూర్చుంటే ఈ రెంట్లు కానీ ఇది కానీ మనం చేయలేం, మనం అకాడమిక్ లైన్ కూడా పెడదాం, అకాడమిక్ సెక్షన్ కూడా స్టార్ట్ చేద్దాం. అక్కడ ఏంటి ఆల్రెడీ నీలకమల్, రాజకమలు పెద్ద ఎత్తున ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ పెడదామంటే మరి మన దగ్గర నడుస్తాయండి మనం చేద్దాం తప్పకుండా. సరే ఓకే అన్నారు వాళ్ళ సాంబశివరావు గారు. అయితే ఇట్లా చేస్తూ ఉండగా అకాడమిక్ సెక్షన్ మొత్తం పెట్టామండి. ఏది డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్, ఇంగ్లీషు, తెలుగు మీడియం అన్నీ పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా చదువుతాను. చాలా ఒక లెవెల్లో నోట్ బుక్స్ పెట్టాం ఒక సంవత్సరం అండి. భోజనం చేయడానికి కూడా టైం లేదు. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ సీజన్ జూన్ జూలైలో పెడితే గవర్నమెంట్ నోట్ బుక్స్ ఏజెన్సీ తీసుకుని పెడితే ఇక పొద్దున్నుంచి షర్ట్ ఎత్తింది లగాయతూ 2 గంటలైనా ఆగట్లా జనం లైను. అప్పుడు అందరికి చెప్పి బాబు భోజనం చేస్తాం, కొద్దిగా షట్టర్ దించేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఓపెన్ చేస్తే రాత్రి 10 గంటల వరకు జరిగింది. అప్పట్లో అండి 78, 79 హైదరాబాద్లో తెలుగు పుస్తకం దొరకడం కష్టం ఉండేది. బస్ కండక్టర్లు మన నుంచి సిప్పులు రాసి పంపేవాడు, పలానా పుస్తకం పలానా నవయుగాలు ఉంటే తీసుకురనేది. ఆ కండక్టర్లు వచ్చి నాకు చూపిస్తే, అంటే ఇక్కడ ఎందుకు ఎవరి దగ్గర అంటే ఎవరి దగ్గర ఉండేవారు అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు. అప్పుడు నాకు అనిపించి ఏమండి తెలుగు పుస్తకాలు కొరత ఇట్లా ఉంది కనుక మనం ఒక వింగ్ పెడతాం, బయట పైన చిన్న షాప్ ఉండేది, సరే పెట్టండి అని చెప్పి ఆయన ఓకే అన్న. ఇక నేను అంతా చొరవ తీసి పెడితే బ్రహ్మాండంగా సక్సెస్. అది రిటైల్ కౌంటర్ బాగుండేది, ఇట్లా సప్లై బాగుండేది బాగా. అప్పుడు ఎండమూరి పుస్తకాలు, తులసి దళం వచ్చినప్పుడు తులసి దళం 100 కాపీలు తెప్పించామండి. 100 కాపీలు తెప్పించి ఓపెన్ చేస్తే రేపొద్దునకు లేవు. అట్లా మరి ఆ పుస్తకాలు అంటే మనుషులు ఈ సెక్షన్ నుంచి అటు మారారా అనిపించింది అప్పట్లో. తులసి దళం అంత పాపులర్ అయిపోయి దాదాపు పార్సిల్ 1000 కాపీలు. అదేందా తులసి దళం తులసి ఇక ఇది కంటిన్యూ. తర్వాత ఎండమూరికి వెనక తెరుచుకున్న పని కూడా అమ్ముతానున్నాం బాగా మూమెంట్. ఇప్పుడు మీరు ఎండమూరి గారి పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు కదా! ఈ ఎండమూరి గారి పుస్తకాలు రావడం మొదలుపెట్టిన తర్వాత పాఠకుల సంఖ్య, రీడర్‌షిప్ మీద ప్రభావం ఎలా ఉండింది? లేదండి, బాగా రీడర్షిప్ బాగా పెరిగింది. ఎండమూరి గారు ఇప్పుడు తులసి దళంతో అదేదో మామూలుగా దీనికి దానికి చేతబడులు ఇట్లాంటిది అనుకున్నా కూడా ఆ వరవడి మరి అప్పటిదాకా వేరే టైప్ ఆఫ్ పుస్తకాలు చదివిన పాఠకుడు ఒకసారి దాని మీద మళ్ళారా ఏమిటో తెలియదు, కానీ ఆ పుస్తకంతో మిగతా పుస్తకాలన్నీ కూడా ఆయన అన్ని రచనలు బాగా అమ్మేవాడు. అంటే మిగతా రచయితల పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిందంటారు. ఆయన రచనలే కాదు మిగతా అదర్స్ కూడా. అప్పట్లో చందు సోమబాబు, తర్వాత మల్లాది, తర్వాత ఎర్రచెడి సాయి, ఇట్లా వీళ్ళందరూ ఉండేయండి. అట లేడీ రైటర్స్ ఎత్తలపూడి, మాదిరెడ్డి, కౌశల్యదేవి వీళ్ళందరూ కూడా వస్తుండే. ఎండమూరి పుస్తకాల నుంచి రీడర్షిప్ ఒక రకమైన మార్పు వచ్చిందండి. జెంట్స్ రైటర్స్ అవి ఇక అందరికీ కూడా రీసెర్చ్ చేసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు దాకా తక్కువగా ఉండే ఎండమూరి వాడితో పాటు అప్పుడు సూర్యదేవర, చల్లా సుబ్రహ్మణ్యం వీళ్ళంతా తర్వాతే ఈ ఎండమూరి తర్వాత వచ్చారు. ఒక లెవెల్లో చల్లా సుబ్రహ్మణ్యం పుస్తకాలు కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మేవారండి. దాని తర్వాత అభినందన గ్రీటింగ్ కార్డ్స్, బాపు గారి కార్డ్స్ అప్పుడే అవి విపరీతంగా అమ్మేవాడు. అది పెట్టుకుని కేవలం సీజనల్గా పొంగల్, న్యూ ఇయర్, పొంగల్ అమ్మేవాడు అండి. నా మిస్సెస్ అక్కడ కూర్చొని కేవలం గ్రీటింగ్ కార్డు చేతి ఆమెకి ఇచ్చేవాడు. ఆమె నిలబడి 1000 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు ఉండి ఆయన విపరీతమైనది. ఆ వచ్చిన కొత్తలు చాలా బాగా. అట్లా నవయుగ దాదాపు నేను 74 నుంచి 89 వరకు అక్కడే ఉన్నానండి, అందులోనే ఉన్నాను. అక్కడ ఉన్న తర్వాత వాళ్ళ అన్నగారు అమ్మాయిని ఇచ్చి నాకు మ్యారేజ్ చేయడం జరిగింది. అక్కడే నాకు 2 పిల్లలు. అక్కడ ఉండగానే పిల్లల్ని పెట్టుకుని కూడా నా భార్య కోసం మేము అందరూ
అందులోనే వర్క్ చేసేవాళ్ళం. నేను కూడా ఏంటంటే ఒక 15 ఏళ్ళు అయిపోయింది కదా! అయిన తర్వాత మరి పిల్లలు నలుగురు మెంబర్స్ బతకడానికి ఎట్లా అనేది ఒక ఆలోచన నాకు కూడా స్టార్ట్ అయింది. మరి ఈయనిచ్చే 1000-1500 అవ్వదు కదండి. అప్పుడు నేను కూడా వేరే ఏమైనా చేయాలి, వేరే పెట్టుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాను నేను. మరి అవన్నీ మరి ఆయనకి తెలిసిందో లేదు, నేను మా ఊరు వెళ్ళానండి. మా ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి విజయవాడ పబ్లిషర్స్ అందరికీ ఆయన లెటర్ రాశారు. ఎటో పలానా సో అండ్ సో పర్సన్ నా ఇక్కడి నుంచి నా దగ్గర పని చేయట్లేదు అని. నేను అక్కడ ఉండగానే అరుణ పబ్లిషింగ్ హౌస్లో నాకు ఆ కార్డు చూపించి బాబురావు గారు అని ఇప్పుడు రంగనాయకం గారి పుస్తకాలు మొత్తాన్ని లిస్ట్ పడతాడు. ఇట్లా ఉన్నాయా, ఇట్లా రాసాడు ఏందని అన్న. తెలియదండి, నేను ఇటు వచ్చాను ఊరు, మరి ఆయన మనసులో ఏముందో. సరే ఎనివే రాశారు కనుకని నేను వెళ్ళినా కూడా ఒకవేళ ఆయన కాదంటే మరి నేను వేరే ఏమైనా పెట్టుకుంటే మీరు సహకరిస్తారా? తప్పకుండా అన్నయ్య, నువ్వు వెళ్ళి మాట్లాడుకొని ఏదైనా ఉంటే నాకు రాయి, నేను పంపిస్తాను అంటే. ఇక వచ్చిన తర్వాత ఇక వాళ్ళు అంటే వాళ్ళకి ఏందండి, ఇన్ని సంవత్సరాల మీద మమ్మల్ని వాళ్ళు సొంత బిడ్డలాగా చూసుకుంటూ కూడా ఆఖరిలో ఆయనకు మరి ఆయన కలిగిందో లేదా వాళ్ళ భార్య పిల్లలు అందరూ కలుపుకుని ఏమైనా చేశారో నాకైతే ఐడియా లేదు. మా నోటికి ఏం చెప్పలేదు ఆయన. టోటల్గా బయటకు పంపించే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆఖరికి ఆయన అపాయింట్మెంట్ ఇది మాకు ఒకప్పుడు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ మీద కూడా నా అంతటా నేను మానేస్తానని మా ఇద్దరు సంతకాలు పెట్టుకున్నాను. నా మిస్సెస్ని నన్ను వాళ్ళ లేబర్ కోర్టుకి వెళ్తారు అని. సరే ఒకటండి, నాకేంటంటే ఆయన అట్లా చేసినా కూడా నేనేం బాధపడలా. మన వాళ్ళ హైదరాబాద్ నిలబడడానికి ఒక ప్రొటీన్ ఏర్పాటు చేసిన ఒక సంస్థ అధినేతని నేను ఎప్పుడు భావిస్తాను. అంతే. ఇవాళ మనం ఇక్కడ నిలబడటానికి ఒక దోహదపడ్డాడు. ఆయన నా సర్వీస్ ఎంత కావాలో అంత ఉపయోగించుకున్నాడు. ఆ తెలివితేటలు పెట్టుకుని మనం ఏమైనా బతకాలి అనే దీంతో ఉన్నాం. అప్పట్లో ఈ రిటైల్ షోరూమ్ కంటే కూడా తిరిగి ఇన్స్టిట్యూషన్ సప్లై చేయడం అనేది బాగా ఉండేది, మంచి డిమాండ్ ఉండేది. అది చేసేవాళ్ళం. అట్లా చేద్దామని మా భార్య భర్తలు ఇద్దరు మేము మాట్లాడుకున్నాం. మా ఆవిడ ఏమంటుంది, ఏమండి తిరిగి చేయడం అనేది అంత కష్టమైన పని. ఒక రిటైల్ అవుట్లెట్ మనం పెట్టుకున్నట్టయితే అక్కడ ఉన్న పరిచయాలు ఉన్నాయి కనుక కనీసం ఎవరైనా తెలిసినా మేము ఇక్కడ పెట్టుకున్నామని వచ్చేవడానికైనా ఉంటుంది. అందుకని ఏదైనా చిన్నదో పెద్దదో షాప్ తీసుకుందాం. షాప్ తీసుకోవాలంటే మన దగ్గర పెట్టుబడి లేదు కదా, వద్దనేవాడిని నేను. కానీ టోటల్గా ఆవిడ నన్ను కన్విన్స్ చేసి షాప్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ డి బోసన్ బ్రదర్స్ అని ఒక పెద్ద షాప్ ఉండేది. పెద్ద ప్రొఫెసర్ ఆయన, మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు. శాంతి గైడ్స్ అని అప్పుడు డిగ్రీ గైడ్స్ చేసేవాడు వాళ్ళు. ఆయన ఉన్నారు ఇక్కడ. ఇక నేను వచ్చి ఏమన్నా ఇట్ట అనుకున్నాను, ఒకటి నుంచి మానేస్తున్నాను, నేనేమైనా పెట్టుకోవాలనుకున్నానంటే ఆ ఎదురుగున్న షాపు కిరాణా షాప్ అనమాట. కిరాణా షాప్ ఉండేది. అప్పుడు ఆయన మాట్లాడి మరి పెట్టుకుంటారని నేను మాట్లాడుతున్నాయా అన్నాడు. మాట్లాడను సార్ అన్న. మరి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అప్పుడు ఇక నాగేశ్వరరావు గారు ఈ షాప్ మాట్లాడటం జరిగిందండి. డి నాగేశ్వరరావు ఆయన పేరు. మాట్లాడారు. మాట్లాడితే సరే ఇంత రెంట్ వ్యవహారం ఏదో చెప్పారు. సరేనండి తీసుకుంటానన్న. వేరే ఉద్దేశంతో అక్కడ పనిచేసి ఉంటే నేను ఇట్లా చేయాలని ఒక ఆకాంక్ష నాలో ఉంటే దానికి తగ్గట్టు ఏర్పాటు చేసుకునేవాడిగా ఇంత బాధపడాల్సిన పని ఉండేది కదా. అవేమి వాళ్ళకి గమనం లేదు. అప్పుడు మన కోటేశ్వర అప్పుడు వచ్చేసి ఉన్నాడు వీళ్ళ దగ్గర. ఆయన్ని ఎక్కడ పెట్టకుండా సెంట్రల్ యూనివర్సిటీ షాప్లో పెట్టారు. కోటేశ్వర వాళ్ళ దంపతులు పెడితే ఆయన అక్కడ చేస్తున్నాడు. ఇక నేను ఈలోగా ఆయన అటు చేస్తున్నాడు కానీ మాకు ఈ బంధుత్వం ఉంది కదా. ఇప్పుడు తోడేళ్ళుడు మరదలు ఇది కదా, మరి నేను ఇట్లా పెడుతున్నానయ్యా అని చెప్పేసి ఆయన ఏమన్నాడు కోటేశ్వరరావు. ఆయనకేంటి, ఆయన నాకంటే చిన్నవాడు, కొంచెం ఆలోచన పడింది కదా. ఇన్ని సంవత్సరాలు చేసిన ఈయన్ని మరి బయటకు పంపించారు. రేపు మా పరిస్థితి ఏంటని ఒక థాట్ వచ్చి, ఏమండి మీరు పెట్టేటట్టయితే నేను ఉన్నాను అక్కడ, నేను కూడా మీతో జాయిన్ అవుతా, మీకేం ఇబ్బంది లేదు కదా అంటే. ఇబ్బంది ఏముందయ్యా, కొత్తగా పెట్టుకుంటున్నాం, ఇద్దరు మనుషులు ఉంటే ఇంత తొందరలో కొంచెం ఏదన్నా మనం దాన్ని ఇచ్చేయచ్చు, వెల్కమ్ అని చెప్పి నేను చెప్పాను. సరే అయితే నేను కూడా వస్తాను. అప్పుడు మెయిన్ ఫండింగ్ లేదు, నా దగ్గర లేదు. అప్పుడు వాళ్ళ నాయనమ్మ గారు ఇక్కడికి వచ్చి ఉంది. ఆమెకి చెప్పామన్నమాట. ఆమె దాదాపు 70 ఏళ్ళ వయసు. అప్పుడు ఆమెకి చెప్పాం, అమ్మ ఇట్లా నాయనమ్మ ఇట్లా అనుకుంటున్నాం అంటే, మా దగ్గర డబ్బులు లేవు. అయితే అయ్యా మంచి మనసుతో మీ ఇద్దరు కలిసి శుభ్రంగా చేసుకుంటానంటే నేను ఏర్పాటు చేస్తా. ఊరు పోయి పొలం అమ్మేసి 40,000 రూపాయలు తీసుకుని మా చేతి కోటేశ్వరరావు గారు నాయనమ్మ గారు వాళ్ళ నాయనమ్మ 40,000తో స్టార్ట్ చేసాను. అప్పుడు నేనేం చేశాను, ఈ సంఘటనలన్నీ నాకు మెదడులో మొదలుతాను.
అప్పుడు మన బంధువులు అయినా సరే వ్యాపారం వరకు వచ్చినప్పటికి చాలా నిక్కచ్చిగా ఉండాలయ్యా, ఇది పద్ధతి. నేను 15 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నువ్వు కొత్తగా నాతో జాయిన్ అవుతున్నా, వేరియేషన్ ఏమొద్దు, 50% పెట్టిన తర్వాత పార్ట్నర్షిప్ రాయించేటప్పుడు కూడా 50-50 రాయించి తర్వాత డబ్బులు ఇద్దరం చేసాకం పెడదాం. పెట్టి మనం వ్యాపారం చేసేటప్పుడు 1 సంవత్సరం వరకు డబ్బులు తీసుకోకూడదు, మనం బతకడానికి బ్యాంకులో పెట్టుకుందాం. మీకు షాప్ ఓపెన్ చేసామండి, షాప్ ఓపెన్ చేసేటప్పుడు అంతా చేసి పెట్టుకున్నాం. పుస్తకాలకు ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే పుస్తకాలు వస్తాయి అనుకుంటున్నాం. 2 రోజులు ఏం లేదు, ఖాళీ కూర్చున్నా. వచ్చి షటరే నేను వచ్చి కూర్చునేవాడిని, రావట్లా ఏంటి అనేది ఒక ఆలోచన. ఆఫ్టర్ 5 days మొత్తం విజయవాడ నుంచి పార్సల్స్ రావడం మళ్ళీ నేను అందరికీ లెటర్ రాశా, నేను అక్కడి నుంచి మానేశాను. ఇలా దీనికంటే ముందు మీకు రామ్మోహన్ రావు గారి ప్రస్తావన రావాలి. బ్యానర్ మరి వచ్చినాక ఏం పెట్టుకోవాలి, నవయుగ బ్యానర్ ఎందుకు మనకి నవోదయాన్ని పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు విజయవాడ వెళ్ళి అందరూ పరిచయం పబ్లిసిటీతో మాట్లాడడానికి వెళ్ళి మాట్లాడిన తర్వాత రామ్మోహన్ రావు గారి దగ్గరికి, అయ్యా ఇది పరిస్థితి. ఆయనకు అప్పటికే నేను పరిచయం బాగా, మా మామగారు కానీ మేము కానీ. అంటే విజయవాడ పబ్లిషర్స్ అందరికీ అధినేతగా సాంబశివరావు గారు అయితే పుస్తకాల వరకు మొత్తం ఆర్డర్స్ కానీ ట్రాన్సాక్షన్ కానీ అంతా నేనే. అందుకని నన్ను బాగా వాళ్ళందరూ ఎరుగుదరు. వెళ్ళినప్పుడు ఆయనతో కూర్చొని ఎట్లా అన్నా, అయ్యా ఇట్లా అనుకుంటున్నాను, నవోదయ బ్యానర్ హైదరాబాద్లో విజయవాడలో ఉంది కనుక హైదరాబాద్లో లేదు, నవోదయ బుక్ కోసం పెడదాం అనుకుంటున్నామండి, మీరు ఏదైనా పర్మిషన్ ఇస్తే అట్లా పెడదాం అనుకుంటున్నాను అని అంటే, అట్లా పెడితే నాకు రాయల్టీ పే చేయాలి, అట్లా ఇట్లా కుదిరిస్తాను. సరే సార్ మీరు ఏదైనా చెప్తే ఇవ్వగలిగితే ఇస్తాను, లేకపోతే మీ అభిమానం కొద్దిగా పెట్టుకుంటామన్నాను. సరే నవ్వి ఓకే ఏం పర్లేదు పెట్టి జాగ్రత్తగా చేసుకోండి అని అన్నారు. అదే సంవత్సరం మన బుక్ ఫెయిర్ కూడా వెళ్ళాను. 1990 ఉగాది రోజు ఓపెనింగ్ అది. అది ఆ ఓపెనింగ్ కూడా ఎవరిని ఏం పిలవలేదు. మా ఆవిడని కూర్చోబెట్టి మేము పుస్తకాలు పట్టుకుని మీటింగ్లో వెళ్ళిపోయాడు. ఒకటిసారి నేను కూడా దాదాపు 2 years అండి, 2-3 years మేము బయటే ఉండేవాళ్ళం. అన్ని పొలిటికల్ మీటింగ్స్కి పుస్తకాలు ఎత్తుకెళ్ళి పెట్టుకుని కూర్చుని ఎక్కువగా అప్పుడు ఉన్నటువంటి విరసం మెయిన్ కదా, దాని నుంచి వాళ్ళ మీటింగ్స్ అయ్యేటప్పుడు గద్దర్ ఎక్కడ ఉంటే అక్కడ గద్దర్ మీటింగ్ పెట్టాడంటే మేము సంతోషం తెలిపారు. ఇక్కడే కాదు, ఆదిలాబాద్, నిజామాబాదు, తర్వాత వరంగల్ ఇట్లాంటి మీ ఊర్లు కూడా వెళ్ళేవాళ్ళం. అట్లా మీటింగులకు వెళ్ళు ఆ పుస్తకాలు పెట్టి మూవ్ చేస్తూ ఉన్నామని. అంటే ముఖ్యంగా మీరు వామపక్ష పుస్తకాలే ఎక్కువ అమ్మేవాళ్ళు. వామపక్ష పుస్తకాలే ఇంకేం ఉండేవి కదా. ఆఖరికి ఒక లెవెల్లో పీపుల్స్ వార్ పార్టీ కార్యకర్తలు కూడా యూజీలో ఉండి కూడా వాళ్ళు ఒక లిస్టులు రాసి పంపేవాళ్ళు, ఫలానా బుక్ ఇన్ని కాపీలని. వాళ్ళు ఎవరు కాకుండా వేరే మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో లిస్ట్ పంపేవాడు. ఆ లిస్ట్ తీసుకొచ్చి మాకు ఇచ్చి, ఏమండి ఈ పుస్తకాలన్నీ ప్యాక్ చేసి పెట్టండి, ఓకే రండి అని, అక్కడే దొరుకుతుంది ఇంకెక్కడికి వెళ్ళకండి అని చెప్పేవాళ్ళు అంట. వాడు ఎత్తుకొచ్చి ఇచ్చేసేవాడు. అంటే మీరు ఉద్యమ సాహిత్య పుస్తకాల నుంచి మామూలు కాల్పనిక సాహిత్యం వైపు ఎప్పుడు వచ్చారు? మామూలు సాహిత్యం అంటే మీకు ఆల్మోస్ట్ 90 నుంచి 2000 వరకు మేము ఉన్నామండి. 2000 అప్పటి వరకు కేవలం అవే నవల్స్ పెట్టేవాళ్ళం. నవల్స్ కంటే మేము మోర్ ఇంపార్టెంట్ పుస్తకాలే, వామపక్ష భావజాల పుస్తకాలే ఉండే అన్నీ. అంటే మనం ఏంటి సిపిఎం పుస్తకాలు కూడా పెడుతూ వాటితో పాటు మిగతా ఎంఎల్ గ్రూప్ అన్ని పుస్తకాలు ఉండే. అంటే వామపక్ష భావజాల పుస్తకాల మీద మీకుండే ప్రత్యేకమైన ఆసక్తి కారణం ఏంటి? నేను అక్కడ ఎలాంటి వాదాలు ఎలాంటి తెలియనటువంటి ఒక దీని నుంచి వచ్చినటువంటి మనిషిని. నాకు అసలు ఎర్ర జెండాలను చూసి ఎర్ర జెండాలు మా ఊరు నుంచి వెళ్తుంటే వాడు మనుషులను చంపేస్తారు అనేవాడు. అంటే అప్పుడు అంత అమాయకంగా ఉండేది, నాకేం తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటో, అదేంటి ఏమిటో అవన్నీ కూడా నేను ఇక్కడ ఆక్రమణ చేసుకున్నా. ఇది వీళ్ళందరి మధ్య తిరుగుతూ వాళ్ళ భావజాలాన్ని అర్థం చేసుకొని నేనంటూ అక్కడ రోజు పూజా పునస్కారాలు చేసే మనిషిని ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఇప్పటికే నేనేం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, మా వాడు చేస్తాడు. కానీ అంటే మీకు వామపక్ష భావజాలాలున్న పుస్తకాలు అమ్ముతున్నప్పుడు ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఎదురవ్వలేదా ఆ కాలంలో? ఇబ్బందులు వచ్చాయి కాదు, కానీ ఒక రిప్రజెంటేటివ్ కంపల్సరీగా ఉండేవాడు, ఒక పోలీస్ రెగ్యులర్ విజిటర్. ఆయన వచ్చి పొద్దునపూట వచ్చేవాడు. మ్యాగజైన్ మాకు తెలుసు, అప్పుడు మేమే చూపించేవాడు, ఏమండి ఇది ఈ బుక్ వాడు వచ్చింది, ఇది
ఇదన్నీ అని చూపించేవాడు. చూపించి నాది మ్యాగజైన్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేవాడు. మాకు మిగతా పుస్తకాలు అమ్మడం వరకు మా పని అండి. మీ పుస్తకం అమ్ముతాం, అది అమ్ముతాం, అన్నీ ఉంటాయి. అదే చెప్పేవాడు. ఇప్పుడు మార్క్స్, భగవద్గీత అన్ని రకాలు పెడతాను. నా పని పుస్తకాలు అందజేయటం. సృజన ఏదో అప్పుడు ఒక ఇది ప్లాన్ చేశారు. ఆ పుస్తకాలు వద్దు, పెట్టవద్దు అన్నది పెట్టం. మిగతా అన్ని మామూలు. అన్ని మ్యాగజైన్స్ కూడా పెట్టేవాళ్ళం. వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మెయిన్గా ఆ సిబిఐ పోలీసుని ఒక రెగ్యులర్ విజిటర్గా పెట్టేవాళ్ళు. దీంతో పాటు మీరు వేరే తెలుగు పుస్తకాలు కూడా అమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు సపరేట్గా పెట్టుకుని నవయుగాకు ఉన్నటువంటి పేరు, అంత పేరుకి మనం ఇక్కడ నిలబడలేం కదండి. అది కూడా తెలుగే. మేము ఒక డెసిషన్, తెలుగు తప్ప వేరే అమ్మకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఎందువల్ల సార్? ఎందుకంటే ఇంగ్లీష్ పుస్తకాలు స్టాల్ చాలా ఉన్నాయి. అకాడమిక్ బుక్స్ మనం పెడితే మూగాలేము. అందుకని తెలుగు మీద ఎక్కువ కాన్సెప్ట్ చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని మొత్తం తెలుగు పుస్తకాల మీద అటు నవల్స్, ఇవి ఈ భావజాలం అన్ని రకాలు పెట్టడం మొదలుపెట్టాం. సో గ్రాడ్యువల్గా అయితే మాకు మరీ పీక్ టైంలో ఆల్మోస్ట్ వామపక్షాలను పెట్టినటువంటి మీటింగ్లే మమ్మల్ని కాపాడి. అంతే. అప్పుడు యూజీ నుంచి అందరిని రిలీజ్ చేశాను మేము. రాజారెడ్డి గారి టైంలో వరంగల్లో పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళామండి. నేను కోటేశ్వర గారు 3 రోజులు లోపలే, ఇక బయటకు వచ్చే పని లేదు. 3 రోజులు కూర్చుని మేము పుస్తకాలేమో అప్పుడు జననాట్య మండలి పుస్తకం, పాటల పుస్తకం 1.5. ఆ పుస్తకాన్ని ఒక లారీ పుస్తకాలు వచ్చి మా షాప్ ముందే నిలబెట్టారు. రాత్రి పెద్ద వర్షం వచ్చేసింది. మొత్తం తడిసిపోతే అంటే నాకు చెప్తున్నా, అప్పుడున్న పాఠకులు ఆ ఇంట్రెస్ట్, ప్రతి కార్యకర్త జననాట్య మండలి పాటల పుస్తకం చదవగలగాలి, అర్థం చేసుకోవాలి. అది కాన్సెప్ట్. ఇట్లా నీళ్ళు తారుతాను పుస్తకం ఇతర 1 అవర్లో ఏమీ లేవు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్క పుస్తకం లేదండి. అట్లా ఆ పుస్తకాలతో పాటు మన పుస్తకాలు కొన్నారు. అట్లానే మీటింగు బహుశా భవిష్యత్తులో జరగదు. అది చూడటం నాకు చాలా అదృష్టం అని భావించాను నేను. అన్ని లక్షల మంది మీటింగులు కానీ, ఆ క్రమశిక్షణ కానీ, అట్లా ఆ పుస్తకాలు అమ్ముతూ మనం అదే భావజాలంలో ఉన్నాం. అట్లా అమ్ముతున్నాం. తర్వాత ఇక మిగతా వాళ్ళంతా కూడా ఇట్లా ఇదేదో వామపక్ష పుస్తకాలు షాపే అనేటువంటి ఒక బ్యాండ్ కూడా వేసినారు. ఏమీ పర్లేదు, మేము అమ్ముతామండి. అప్పటికి ఈ సిపిఎంలు కొంచెం అటు ఇటుగా వాళ్ళ వాళ్ళలో ఈ పుస్తకాలు అటు, ఆ పుస్తకాలు వేసుకున్నారు. అవి కూడా తెచ్చి కూడా మా పద్ధతి మేమే ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. అది 2015 సంవత్సరం దాకా కూడా ఆల్మోస్ట్ అభ్యుదయ సాహిత్యాన్ని అమ్ముతూనే ద సేమ్ టైం వేరే నవల్స్ అవన్నీ పెట్టేవాడు. అన్ని కాల్పనిక సాహిత్యాన్ని కూడా పెట్టేవాడు. పెడుతున్నప్పుడు తర్వాత గ్రాడ్యువల్లీ వామపక్ష భావజాలం ఉన్న పుస్తకాలు తగ్గడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ వ్యవహారం ఇవన్నీ జరుగుతున్నాయో అప్పుడు పాఠకులు రావడం తగ్గిన తర్వాత అప్పుడు మేము లిమిటెడ్గానే పెట్టేవాళ్ళం. మీద అదర్ బుక్స్ మీద కాన్సెప్ట్ చేసాం. మీరు పుస్తకాల అమ్మకంలో అడుగుపెట్టినప్పటి నుంచి పాఠకుల అభిరుచికి సంబంధించి మీరు గమనిస్తున్న విషయాల గురించి కొంచెం చెప్తారా? రంగనాయక్ గారి పుస్తకాలు యావరేజ్, అప్పుడు ఇప్పుడేం కాదు, ఏ వాదం వచ్చినా కూడా ఆవిడ పుస్తకాలు స్టడీగా ఎడుతూనే ఉంది. 74 నుంచి కూడా అప్పటికి. కాకపోతే అప్పుడు విరివిగా చదివేవాళ్ళు, ఇప్పుడు సెలెక్టివ్గా చదువుతున్నారు. రంగనాయకం ఎవరు పరిచయం లేనటువంటి కొంత యూత్లో కూడా ఇవాళ ఆవిడ పుస్తకాలని జానకముక్తి, స్వీట్ హోము, రామాయణ సూక్ష్మం అయితే అసలు అందరం చదివించింది. ఆ ఒక్కటే మీకు అట్లా స్టాండర్డ్గా నిలబడి. మిగతా వాళ్ళ అప్పుడు నేను జరిగేది గోపిచంద్ కానీ, ఇంకోటి కానీ, బుచ్చిబాబు కానీ, తర్వాత వీళ్ళందరూ వస్తున్నాయి కానీ గ్రాడ్యువల్గా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త యూత్ కూడా చదువుతున్నారండి. బాగా చదువుతున్నారు. తర్వాత వచ్చే యూత్లో ఆ భావజాలంలో మార్పు, అభ్యుదయ సాహిత్యాన్ని కంటే కూడా కొంచెం జనరలైజ్డ్ ఏంటంటే కొంచెం సినిమా, ఒక స్క్రిప్ట్ రైటింగ్ చేయొచ్చు. అది ఎప్పుడు కొంచెం ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పెరిగిన తర్వాత వాళ్ళ రీడర్షిప్లో మార్పు వచ్చేటండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, లైట్ రీడింగ్ అంటే కేవలం నవలలే కాకుండా నవలు చదువుతూనే కథలు, కథానికలు, తర్వాత కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలు కూడా చదవడం. అంటే ఈనాటి యువత పుస్తకాలు ఎక్కువ చదవట్లేదు అనేది కరెక్ట్ కాదంటారు? ఏం కాదు, తప్పకుండా చదువుతున్నారు.
చదవటం అంటే చదివే విధానంలో మార్పు వచ్చింది అంతే. వాళ్ళు ఏం దేని చదువుతున్నారు అనేది అది వాళ్ళు నిర్ణయించుకోవాలి, వాళ్ళ కాన్సెప్ట్. అంటే ఎలాంటి పుస్తకాలు ఎక్కువ చదువుతున్నారు? మీకు ఇప్పుడు మామూలు ఇవే మళ్ళా మళ్ళా గీత, చలం, తర్వాత బుచ్చిబాబు, శాసు, దాశరథి, ఇప్పుడు వటికోట అల్వార్ గారి పుస్తకాలు, ఇవన్నీ కాలచేత వ్యక్తులు, అమరావతి కథలు, ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి పుస్తకాలు తెలియజేయటం అనేది పూర్వమేమో వాళ్ళంతటికి వాళ్ళు మీటింగుల ద్వారా వాటి ద్వారా పుస్తకాలు చూసేవాళ్ళు. కొత్త యూత్ వచ్చినప్పటికి వాళ్ళకి పుస్తకాల గురించి తెలిసే పరిజ్ఞానం లేదు, మ్యాగజైన్స్ కూడా లేవు. దాంతో రివ్యూస్, బుక్ రివ్యూస్ ఒకటి ఉపయోగపడతాయండి. తర్వాత ఎవరైనా పెద్ద పెద్ద ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు కానీ పుస్తకం గురించి ఇవ్వడం అనేది వీళ్ళకి బాగా ఆకలింపు చేసుకునే దాంతో అట్లా ఆధునిక మహాభారతం అది ఒక రకంగా దాదాపు 1000 కాపీ. అట్టని అమరావతి కథలు, కాలాతీత వ్యక్తులు, ఆధునిక మహాభారతం చేసేసారు. కాలాతీత వ్యక్తులు ఆవిడ శ్రీదేవి, అల్పజీవి రామశాస్త్రి, తర్వాత చివరికి మిగిలిన బుచ్చిబాబు, మన శీలా వీర్రాజు గారు ఆ నావెల్, ఇట్లా అన్నీ వెళ్తాయి. మేము రోలు పెట్టి కూడా అయ్యి అన్నేళ్ళు పుస్తకాల విక్రయంలో ఉండి మీరు పబ్లిషింగ్ రంగంలోకి ఎలా వచ్చారు? మేము పబ్లిష్ చేయటం ఎందుకంటే మనం ఎంతకాలంగా సెల్లర్గా ఉంటే సెల్లర్గానే మిగిలిపోతాము. మనం అంటూ కొన్ని పుస్తకాలు చేయాలనేది ఒక ఆలోచన నాకే తట్టింది. అప్పుడు మేము ఫస్ట్ ఎంచుకున్నది పురాణ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పురాణం గారు, ఇల్లాలి ముచ్చట. అంటే నేను వామపక్ష భాజాలు ఉన్నా కూడా అదే పబ్లిష్ చేసేవాళ్ళు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, వీళ్ళంతా ఉన్నారు కదా, అవి చేసి అమ్మితే మనం అందజేస్తాం కదా. కాకపోతే నేను వేయాలనుకుంది అంటే ఉన్నప్పుడు అప్పుడు పాఠకులకి అది అడుగుతున్నారు, మమ్మల్ని అడుగుతున్నప్పుడు పుస్తకాలు లేవు. అంటే అప్పుడు ఏంటంటే పురాణం గారు అంటే వీళ్ళందరూ కూడా కొంచెం మెయిన్ సీనియర్ జర్నలిస్ట్ కదా, ఆయన రాజు ఇల్లాల ముచ్చట్లు ఎందుకో నాకు మొట్టమొదటి చదివిన కొంచెం బాగా అనిపించింది. అది చేద్దాము. పురాణం గారి కథలు ఫస్ట్ పబ్లికేషన్. దాని తర్వాత అబ్బూరు వరదరాజరావు గారు ఆయనది నవలలు, పురాణ సుబ్రహ్మణ్యం గారి కథలు, ఇల్లాల ముచ్చట్లు కథలు ఫస్ట్ చేసింది. దాని తర్వాత అబ్బూరు వారి అబ్బూరి గారిది కూడా బాగా పాపులర్గా ఉండేది, పోతానుండేది. పురాణం గారి బాగా అన్నాం. 2 ఎడిషన్లు వేసామండి అప్పట్లో బాగానే. ఆ తర్వాత ఆది విష్ణు గారు చేశా. ఆది విష్ణు గారి, పసుపురెడ్డి మల్లికార్జున గారి నవలలు. అంటే ఒక రకంగా కేవలం మన ఆధునిక ఈ వామపక్ష భావజాలం అని కాదు, ఇక పబ్లికేషన్గా కొంచెం కమర్షియల్గా కూడా మారాలి అనుకునే ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఇది సర్వైవ్ అవ్వాలంటే అవి కావాలి. అప్పుడు పసుపులేటి గారి, ఆది విష్ణు గారి పబ్లిష్ నిర్ణయించడం అనేది మా దగ్గర ఉన్నటువంటి సేల్ అవుట్లెట్ ఎట్లా ఉంటుంది, ఏమిటి, పాఠకులు ఏమడుగుతున్నారు, అడిగిన దానికి దగ్గరగా మనం ఏ పుస్తకం చేస్తే బాగుంటుంది అనే దానికి ఒక నిర్ణయం. అది కాక సుధాక మా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళని ఆధారి చేయాలి. ఇంకొక బాధ్యత కూడా ఉంది మాకు. నవోదయ బ్యానర్ మనం పెట్టుకున్నాక ఆ బ్యానర్ ఉన్నటువంటి వాల్యూని మనం చేసే పనులతో డీవాల్యూ చేయకూడదు అనేది కూడా దృష్టిలో పెట్టుకుని అప్పుడు రామశాస్త్రి గారి పుస్తకాలు వేయాలి అనుకున్నాం. వేయాలనుకున్నప్పుడు చాలామంది అది ఆల్రెడీ మనసు ఫౌండేషన్ వాళ్ళు పెద్ద బుక్ వేస్తారు, మీకు పోవన్నారు. అయినా కూడా నేను విడివిడిగా వేస్తానండి, పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా మేము వేస్తాము, వేయాలి, లాస్ అయినా పర్వాలేదు. సో గ్రాండ్ సక్సెస్, మేము ఎక్కడ ఏమి కావాలి. ఆ తర్వాత ఇంకేం చేసిన తర్వాత అది అయిన తర్వాత రామశాస్త్రి గారి పుస్తకాలు మ్యాక్సిమం సెట్ అండి. దాని తర్వాత రామశాస్త్రి గారు వేసే ముందు మన పల్లవి వెంకటనారాయణ కూడా ఆయన వేయాలి, యాక్చువల్గా వాళ్ళు వేయాలి. ఆయన కూడా ఇట్లానే సేల్స్ వింగ్ నుంచి వచ్చిన ఆయన కూడా పబ్లిషర్, ఆయన కూడా అసలు వాళ్ళు వేయాలంటే రామశాస్త్రి గారి పుస్తకాలు వచ్చినప్పుడు ఆయన కూడా ఉంది. అదంతా చేసినప్పుడు చాలా మంచి పని చేశారండి. కానీ పోతే చూసుకోండి అన్నాడు ఆయన కూడా మాట్లాడు. తరలేదండి, పోయినా పోయినా మా బ్యానర్ తరఫున నేను అది వేయాలనుకుంటున్నాను, వేస్తా. సో ఇప్పటిదాకా ఎన్ని పుస్తకాలు పబ్లిష్ చేసి ఉంటారు? ఇప్పుడు దాదాపు మేము కానీ ఒక 56 పుస్తకాలు ఉన్నాయి అంతే. అది కూడా అందుకే ఏది పడితే ఏమంటే చాలా అయిపోయాయి. మేము ఆ జోలికి వెళ్ళకుండా మేము మంచివి మా బ్యానర్ వాల్యూ తగ్గట్టు ఉంటాయి అనుకుంటేనే వేసేవాళ్ళం, అది లేదు. అట్లా తర్వాత రామశాస్త్రి గారు వేసిన తర్వాత పున్నాక పూలని జలంధర్ గారు ఆవిడే స్వయంగా వేసుకుని మాకు మార్కెటింగ్కి ఇచ్చారు. మార్కెటింగ్ ఇచ్చిన తర్వాత పుస్తకం ఆవిడకున్న పేరుతో కానివ్వండి, మా పబ్లిసిటీ కానివ్వండి, పుస్తకం బాగా వెళ్ళిన తర్వాత అమ్మా నెక్స్ట్ నేనైనా అన్న
నేను వేసుకుంటాను అంటే ఏంటని తప్పకుండా అంది. ఇప్పటికి 6 ఎడిషన్లు వచ్చింది. 6 ఎడిషన్లు వచ్చినాక తర్వాత మైత్రి అని అదే పుస్తకం చదివిన పాఠకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం 3 సంపుటాలు నాగపూర్లు అయిన తర్వాత మన శివారెడ్డి గారు అబ్బాయి పబ్లిష్ చేశాడు మల్లికాంతపల్లి కథలు. చేసిన తర్వాత అతను మాకు అమ్మగారికి ఇచ్చాడు. అమ్మగారికి ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, శ్రీకాంత్ ఏమండి ఈ పుస్తకాన్ని మళ్ళీ అయిపోతాడు నా దగ్గర 2 ఎడిషన్ మీరు ఏమన్నా వేస్తారంటే మరి ఏంది అన్నాడు. కాదు, నేను ఒకసారి పుస్తకం ఎత్తుకెళ్ళి మీరు ఒకసారి చదవండి, చదివినాకే మీరు నిర్ణయం తీసుకోండి అన్నాడు. ఇంటికి ఎత్తుకెళ్ళి చదివితే ఆ స్లాంగ్ కానీ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ బాధలు కానీ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. ఏంటంటే అంటే మేము కూడా పల్లెటూళ్ళు పెరిగాం కానీ మాకు ఇంత ఈ సమస్యలు నేను ఎప్పుడు అర్థం చేసుకున్న పరిస్థితి లేదు. మాకు అంత దాకా దగ్గరికి వెళ్ళాల అంటే ఈ కథలు చదివిన తర్వాత నేను వెంటనే అతను ఫోన్ చేసి నేను చేస్తానండి పుస్తకం. మేము 1000 కాపీలు వేసాం. తర్వాత మీ తర్వాత కథలు కూడా నేను వేస్తా, తయారు చేయను అని చెప్పి అన్నీ చెప్పా. అంటే నేను తర్వాత ఏంటంటే ఇప్పుడు మావాడికి నాకేంటంటే ఏజ్కి కానీ అనుభవం జ్ఞాపకం తేడా కానీ కొంచెం ఇది ఉంటుంది కదా. అతనికి తెలిసినట్లు ఈ బాగా పాపులర్ అని మనం ఈత పోద్ది అంటే తప్పదు. మరి ఎక్కడో ఇద్దరు ఒకే లైన్లో అంటే ఇది నడవదు. మధ్యలో ముదిగొండ శివప్రసాద్ హిస్టారికల్ నావెల్స్, అది హిస్టారికల్ నావెల్స్ ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీ అది కేవలం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకేం ఆలోచన హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆన్ ది హోల్ నా భావజాలం ఆధునిక సాహిత్యం ఇవే అంతే. అట్లనే మళ్ళా రామశాస్త్రి గారిని మళ్ళా సెట్గా చేస్తా తప్పకుండా. ఈసారి సెట్గా చేసి సెట్టే అమ్ముతా, విడి పుస్తకాలు అమ్మను. సార్ మీరు పబ్లిష్ చేసిన పుస్తకాలన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్గా అమ్ముడుపోయాయి, దాదాపు అన్నీ. ఏమీ పబ్లిసిటీ లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? అది కేవలం మ్యాన్ టు మ్యాన్, పబ్లిక్ చెప్పుకుంటున్నాడు పబ్లిసిటీ అంతే. నేను ఎక్కడ ఇంత రివ్యూలు రాయించడం కానీ ఇంకోటి చెప్పడం కానీ లేదు. తర్వాత మా వెబ్సైట్, మీ వెబ్సైటు teluguBooks.in ఎలా మొదలుపెట్టారు? రెండో అబ్బాయి రణధీరు, వాడికి నాతో పాటు పుస్తక పఠనం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. షాపులో కూర్చుంటూ బాగా చదువుతూ ఉన్నాడు. అది కొంచెం వీటి మీద అవగాహన ఉంది. అన్నాడు, డాడీ మనం ఇప్పుడు వస్తున్నారు బాగానే ఉంది, రాబోయే రోజుల్లో ఈ పబ్లిక్ రాక అనేది తగ్గిపోతుంది, మీకు కేవలం ఆన్లైన్ సేల్ జరుగుతూ ఉంటుంది అన్నాడు. మరి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాడు స్వయంగా వాడే చేసిన తర్వాత ఇది నేను మొత్తం కొని నా పేరు మీద ఉంటుంది, దీన్ని మీకు అటాచ్ చేస్తా, షాప్ లింక్డ్గా పెట్టుకుని మీరు దాన్ని మూవ్ చేయండి అని చెప్పి పెట్టాడు. ఆన్లైన్లో యావరేజ్ ఒక 4 to 5 lakhs దొరుకుతుంది. ఏం లేదండి ఇప్పుడు మీకు ఇక్కడ పబ్లిసిటీ అంటే ఇప్పుడు మౌత్ టు మౌత్ అంతే. మేము అనుకుంటుంది ఇప్పుడు వచ్చిన పబ్లిక్ని మేము ట్రీట్ చేసే పద్ధతి కానివ్వండి. మేము ఏంటంటే పాఠకుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అడుగుతాం, ఆయన చూసే పుస్తకాలను బట్టి జనరల్గా రాగానే ఏంటంటే ఏదో పుస్తకం కావాలని అడుగుతారు అనుకోండి. అడిగినాక ఆ ఉన్న పుస్తకం ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాని రిలేటెడ్ పుస్తకాలు, సార్ ఇవి ఉన్నాయి ఇలా వచ్చింది చూపించి కూర్చోబెట్టి ఆయన చూపిస్తాం. చూపించిన తర్వాత అతనికి ఏంటి ఏదో పుస్తకం వాళ్ళు ఎవరో చెప్తే ఆ పుస్తకం కొనడానికి వచ్చాడు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్. మీరు ఇప్పుడు కొనపోయినా పర్లేదు సార్, చూడండి, మరోసారి మీరు వచ్చినప్పుడు మేము వీళ్ళని పెట్టదు. అట్లా ముందు వాళ్ళ టేస్ట్ ఏమిటి, వాళ్ళ అభిప్రాయం ఏంటో మేము గ్రహిస్తాం. వాళ్ళు ఏ పుస్తకాలు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మేము గమనించి దానికి రిలేటెడ్గా ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేస్తాం. కూర్చొని నింపాదిగా చూడండి, మీకు ఏం ఇస్తే తీసుకోండి, ఈసారి కాకపోతే మీరు నెక్స్ట్ టైం. అట్లా మాకు రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువ అండి. అంటే ఒక పర్టికులర్ ఎవరో చేతితో ఒక పుస్తకం తెమ్మని తీసుకెళ్ళిన వాళ్ళు తప్పితే బుక్ లవర్స్ అయితే రిపీట్ కొత్త కస్టమర్ వస్తూ ఉంటారు. ఒకసారి విజిట్ చేసిన తర్వాత అతను ఆన్లైన్లో కూడా అంతే. మాకు ఆ డేటా అంతా చూస్తే నేను అదే చెప్తా, మాకు ఒక్కదా సైట్కి ఒక ఆపరేటరు, ఫోను అన్నీ పెడతాను. నేనంట పుస్తకం కొనడం ముఖ్యం కదమ్మా, ఆయన అడిగిన దానికి కరెక్ట్ అండి సమాధానం రెస్పాండ్ అవ్వటం మన బాధ్యత. మీకు తెలియకపోతే మా నంబర్లు ఇవ్వండి, మేము మాట్లాడతాం. మనకి ఏ సైట్కి మీకు ఎక్కడ ఉండదు. ఇది ఇప్పుడు కస్టమర్కి ఆల్మోస్ట్ షాప్కి వచ్చి కొనుక్కున్నట్టే ఉంటుంది అందరూ కూడా. అట్లా అంటే ఇప్పుడు సపోజ్ అతను ఆర్డర్ పెట్టిన తర్వాత మొన్నే జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆర్డర్ పెట్టి పుస్తకాలు తెప్పించుకున్నాక తీరా తిరిగైతే ఆయనకి ఎక్కట్లేదు. అయ్యా వాళ్ళ ఫోన్, అయ్యా ఈ 2 పుస్తకాలు మీ దగ్గర కొనుక్కున్నా ఆర్డర్ చేసి,
ఈ పుస్తకాలు నాకు ఏమాత్రం మింగుడు పట్టల్లా. ఆ? తర్వాత వీటిని మళ్ళీ తిరిగి పంపించి ఆ వాల్యూకి వేరే తీసుకోవచ్చా, మీరు ఒప్పుకుంటేనే పంపిస్తా. ఓకే, పర్వాలేదు, పంపించి వచ్చినాక మరి మీకు ఏం కావాలి మా సైట్లో చూసి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 4 పుస్తకాలు 2 ఇచ్చి 4 అంటే అంటే ఇక్కడ ఏదో అమెజాన్ లాగానో వాళ్ళలాగానో నువ్వు అడిగావు, నేను పంపా, రిటర్న్ చేసి అయిపోయింది. అట్లా కాదు, ఇక మనకు పాట కూడా ముఖ్యం. ఆ పాట కూడా కంటిన్యూ చేయాలి. వాళ్ళ టేస్ట్ దగ్గర పుస్తకాలు వచ్చినాయని మనం ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అది లెక్క. ఆ దీంతో ఆన్లైన్ అయినా రిటైల్ కస్టమర్ అయినా మాకు ఒకటిగానే చేస్తామండి. కాకపోతే ఎక్కువ శాతం రిటర్న్ వచ్చే పద్ధతి ముందుగానే చెప్పేస్తాం మేము. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కడు 10,000 ఒక ఆర్డర్ అయితే ఇద్దరు పురుషులు వచ్చినారని మాదిరెడ్డివి కౌశలేదు మొత్తం ఆర్డర్ పెడితే దాదాపు 4 బండిల్స్ అయింది. లోకల్ అయితే డోర్ డెలివరీ ఇచ్చేస్తాం. అందుకని ఆ సర్వీస్ ఉంది కనుకనే ఇప్పుడు మేము పెద్దగా మేమే పబ్లిసిటీ పెద్దగా పెట్టకుండా వాళ్ళే, అయ్యా పలానా షాప్కి వెళ్తే నీకు కావాల్సిన పుస్తకాలు నువ్వు అడిగినయే కాకుండా వాళ్ళు వేరే కూడా చూపిస్తారు, నువ్వు చూసుకోవచ్చు, ఆడికి వెళ్ళండి అనేది చెప్తారు. అదే మా పబ్లిసిటీ. తర్వాత పబ్లిషర్కి కానీ ఇండివిజువల్ రైటర్కి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలకి సరైన టైంలో మేము మ్యాక్సిమం మీరు ఇచ్చిన 10 పుస్తకాలు మేము అమ్మాలి అనే ఒక ఆకాంక్షతో ఉంటాం, కానీ ఏదో పెట్టిపోయారు పడేసాం అనేది కాదు. అది కూడా మేమేం చేస్తాం, ఒక 6 నెలలు టైం ఇస్తామండి. 6 నెలల వరకు చూస్తాం. 6 నెలలకు ఒక పుస్తకం కూడా అమ్మలేకపోతే మీ పుస్తకాలు భద్రంగా మీకు ఇవ్వకపోదు. ఇప్పుడు చివరగా నేను అడగబోతున్న ప్రశ్న గురించి పత్రికల్లో కూడా వ్యాసాలు వచ్చినాయి. నవోదయ బుక్ హౌస్ వాళ్ళు ఎప్పుడు కూడా రచయితలకి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా పద్ధతిగా కరోనా సమయంలో కూడా చాలా పద్ధతిగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి అందజేశారు అని చాలా చోట్ల చదివాను నేను. ఇది ఎలా సాధ్యం? ఈ అనుభవం ఏంటంటే మాకు నవయుగాలు ఉండగా నేను ఫేస్ చేశా. అక్కడ అమృత పుస్తకాలు అమ్మిన తర్వాత ఆ రచయిత పనిమాల నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు షాప్కి వచ్చేవాడు. షాప్కి వస్తే తీరా ఆ టైంకి నేను 10 పుస్తకాలు పంపాను, ఏమమ్మారు ఏమిటి మాకేమైనా వస్తుందా అని అడిగేవాడు. అడిగితే అప్పుడు మన చేతులు ఉండేది కదా, మా ఓనర్ గారు లేరండి, మరి ఏమో తెలియదు అనేవాడిని. అట్లా చాలామంది నేను చూసా. ఇక్కడ తిట్టుకుంటూ వెళ్ళేవాడు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆయనతో కూడా చెప్పా, ఏమండి ఇది పద్ధతిగా లేదు, ఒకవేళ పేమెంట్ చేసి పవర్ అన్నా నాకు ఇవ్వండి, నేను అనేది చేసి పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తా అంటే వచ్చినప్పుడు నేను చూస్తాను అనేవాడు ఆయన. సో ఇది అంత కరెక్ట్ కాదని నా నిర్ణయం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకుంటూ పబ్లిషర్ పట్ల ఆధార్స్ పట్ల మనం ఒక నిబద్ధతతో ఉండాలి అనేది ఒక మొట్టమొదటి నిర్ణయం. అది మేమిద్దరం పార్ట్నర్గా చేరేటప్పుడు మావాడికి కూడా చెప్పింది అదే. మనం ఏం చేసినా అందులో వచ్చే పర్సంటేజ్ మాత్రమే మన డబ్బులు, అమ్మిన డబ్బులు ఏం మన బ్యాంకులో ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళు ఏ నిమిషాలు వచ్చేటప్పుడు మనం ఇచ్చేయాలి. వాళ్ళు అడిగారా అడగకపోయినా మన షెడ్యూల్ ప్రకారం మనం పంపించేయాలి. అట్లా అటు ఒక నిబద్ధతగా మనం పెట్టుకుని పద్ధతిగా చెయ్యాలి అనేది మన ఆఖరి నిర్ణయం. అట్టనే చేస్తూ వస్తున్నాం. అందుకని చాలామంది రచయితలు మీ దగ్గర డబ్బులు మాకేమిటండి బ్యాంకులో ఉన్నట్టు అనేటువంటి మాట ఇప్పుడు ఈ మధ్య ఈ కొత్త సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత నెఫ్ట్ చేసేస్తాం సార్. ఒకటి ఎప్పుడైతే మనం ఏదో ఈ డబ్బులు తీసుకెళ్ళి మనం ఇంకో దానికి ఇన్వెస్ట్ చేసి అది డైవర్షన్ చేస్తే మనం భయపడాలి. అవసరంలా మీరు ఇవాళ వచ్చినా ₹1,00,000 2,00,000 కూడా ఆన్ ద స్పాట్ ఇచ్చేయాలి. సాంబశివరావు గారు, చాలా సంతోషం సార్, ధన్యవాదాలు మీకు. ఇంతసేపు ఓపికగా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇలాగే మీరు ఇంకా ఎన్నో దశాబ్దాలు తెలుగు పుస్తకాలను పాఠకులకు అందజేస్తూ తెలుగు రచయితలకు కూడా తెలుగు పుస్తకాలకు కూడా దన్నుగా నిలబడి ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మా సాయశక్తుల మా జీవితాశయం ఆఖరి నిమిషం వరకు దీంతో ఇట్లనే చేస్తానని ఒక వాగ్దానం చేస్తున్నా మీకు. కోటేశ్వరరావు గారు, నమస్కారం సార్. ఎలాగోలా మిమ్మల్ని దొరకబుచ్చుకున్నాం. నమస్కారం సార్. మీరు కూడా 1990 నుంచి అన్నయ్య సాంబశివరావు గారితోనే కలిసి నడుస్తున్నారు.
89లో 1989లో నేను నవయుగాలో పనిచేయటానికి వచ్చాను. వచ్చిన తర్వాత అన్నయ్య ఇట్లా పెడదాము అనే ఐడియా అని అంటే అప్పుడు దాని ప్రకారం షాప్ చూసాము. 1990లో సపరేట్గా పెట్టాము. సో, మీరు ఎలాంటి పుస్తకాల మీద ఆసక్తి కనబరిచేవారు? అన్నిటి మీద నేను ఆసక్తిగానే చూసేవాడిని. ఏ పుస్తకం అయినా తెలుసుకోవటం ముందు, దాన్ని చదవటం కొన్ని పేజీలన్నా. పాఠకులకు చెప్పాలంటే ముందు మనం చదవాలి. దానిలో ఏముందో చెప్పాలి. అందుకని అన్ని పుస్తకాలు అటు ఆధ్యాత్మికమైన, కథలైనా, నవలలైనా ముందు అన్నీ చూస్తాను. చూసి రఫ్‌గా దాన్ని ఆ రచయిత వచ్చినప్పుడు కూడా ఆయన దాని గురించి బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అది కొంత మనకి పాఠకులకు చెప్పటానికి ఉపయోగపడుతుంది. రచయిత పుస్తకాలు ఇవ్వడానికి వస్తారు కదా! వచ్చినప్పుడు బ్రీఫ్‌గా దాని గురించి నేను తెలుసుకుంటా. దానిలో ఏంటి అనేది. అది మళ్ళీ రిఫర్ చేసి లేదా ఎవరన్నా పాఠకులు సీరియస్ పాఠకులు రెగ్యులర్‌గా ఉంటారు. వాళ్ళకి చదివిన తర్వాత అభిప్రాయం చెప్పమంటాను. ఎందుకంటే అది యావరేజ్ ఉందా? బాగుందా? ఎలా ఉందని దాన్ని బట్టి మనం ప్రమోట్ చేయాలి పుస్తకాన్ని. ఈ ఒక పాఠకుడికి మనం బాగోని పుస్తకం ప్రమోట్ చేస్తే నెక్స్ట్ మనం చెప్పింది తీసుకో. కరోనాలో మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి పుస్తకాల అమ్మకంలో? మొదట 40 రోజులు మనం బయటికి వచ్చే పరిస్థితి లేదు కదండి. ఆ కరోనా టైంలో కూడా ఒక ఐఏఎస్ మామిడి హరికృష్ణ గారు ఫోన్ చేస్తే సీఎం గారు పుస్తకాలు కావాలంటున్నారంటే రాలేము కదా సార్, స్ట్రైక్ ఉంది కదా, ఇప్పుడు బయటికి వస్తే పోలీసులు ఊరుకోవట్లేదు కదా అంటే, నేను మీ ఇంటికి వెహికల్ తీసుకొని వస్తాను, మిమ్మల్ని ఎక్కించుకొని షాప్ తీస్తాను అని అంటే, బాగోదండి మీరు రావటం, డ్రైవర్ని పంపి వెహికల్ పంపండి అంటే పంపించి ఆ టైంలో కూడా సీఎం గారికి పుస్తకాలు ఇచ్చా. 14,000 చిల్లర ఎంతో బిల్ అయింది, పే చేశాం అప్పుడే. ఆయన తెరిచిన తర్వాత ఎన్ని రోజులు మనకి ఎన్ని గంటలు ఇచ్చారు కదండి, ఆ గంటల వ్యవధిలో ఆన్లైన్ ఆర్డర్స్ అప్పటికి 500 చిల్లర పెండింగ్ అయిపోయినాయి మాకు. రోజు ఎన్ని చేయగలిగితే అన్ని అట్లా డిస్పాచ్ చేస్తూ వచ్చాం. కంపల్సరీ మనం ఆన్లైన్లో అప్పుడు 60 నుంచి 100 డిస్పాచ్ చేసేవాళ్ళం ఆ 4 అవర్స్లో. కరోనా రిలాక్స్ టైం ఏదైతే ఉందో మనకు 6ంటికి అన్నారు అనుకోండి, 5:30కి ఇంటి దగ్గర బయలుదేరేవాళ్ళం, 6ంటికల్లా షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళం, 10ంటికి క్లోజ్ అయిపోయేది, 9:30కి పోస్ట్ ఆఫీస్లో ఉండేవాళ్ళం, జీపీఓ ఓపెన్ ఉండేది అప్పుడు కూడా. మొత్తం ఇచ్చేసి మళ్ళీ 10-10:15కి వెళ్ళిపోయేవాళ్ళం. సార్ చాలామంది ఫోన్ చేసేవాళ్ళు, మాకు చదివే పుస్తకాలు లేవు, మీరు ఎప్పుడు షాప్ తీస్తారు, ఏ టైంలో అంటే, ఆ టైంలో కస్టమర్ కూడా వచ్చేవాడు. ఆ రిలాక్సేషన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో వచ్చి కొనుక్కెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ బిజినెస్లోకి వచ్చామని ఇబ్బంది పడిన సందర్భం లేదు అసలు మనం. పుస్తకాలు చదవడం అంటే రీడర్‌షిప్ అనేది పెరగాలంటే ఏం జరిగితే బావుంటుందని మీరు అనుకుంటారు? పాఠకులకి పుస్తకం ఇది వచ్చింది, ఇది బాగుందని తెలియజేయకపోవటం లోపం. దానికి ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక శనివారం పుస్తకాలు వచ్చి పలానా అమరావతి కథలు, మేనా, ఇగో కాలాతీత వ్యక్తులు మైనా ఇమ్మన్నారు. త్రివిక్రమ్ గారు చెప్పారా అని కొంటున్నారా అని అడిగాను. అడిగితే తనేమన్నాడంటే, సార్ మీరేమనుకోనంటే నేను ఒక మాట అడగొచ్చా అన్నాడు. అడుగమ్మా అన్నాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ నాన్నోళ్ళు ఈ 10th క్లాస్ బాగా చదివితే ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో సీట్ వచ్చింది అన్నారు సార్. అలానే చదివాను, మంచి మార్కులు వచ్చినాయి. ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కష్టపడితే నీకు ఇంజనీరింగ్ భవిష్యత్తు ఉంటుంది అన్నారు. 2 ఏళ్ళు బాగా కష్టపడి చదివాను, నాకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ కూడా టాప్ 3rd కాలేజీలో వచ్చింది. ఈ 4 ఏళ్ళు కష్టపడితే జీవితంలో సెటిల్ అవుతాం అన్నారు. ఆ 4 ఏళ్ళు కష్టపడ్డాను సార్, మంచిది క్యాంపస్లోనే సెలెక్ట్ అయ్యాను, మంచి ఉద్యోగం వచ్చింది. పుస్తకం చదవమని నాకు ఎవరు చెప్పారు సార్ అని. అలా చెప్తే కదా సార్ తెలిసేది. ఇప్పుడు ఎవరైనా టీచరో, అమ్మా నాన్నో, లేకపోతే ఎవరైతే ఇప్పుడు సినిమా వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా చెప్తే కదా తెలిసేది, ఈ పుస్తకం చదవండి, ఈ పుస్తకం చదవండి. మాకు ఎలా తెలుస్తుంది? అందుకని తెలియజేయకపోవటం మన లోపం అని నేను అనుకుంటున్నాను. ముందులాగా గ్రంథాలయాలు కనుక ఉండి వాటిని ప్రోత్సహిస్తే బాగానే ఉంటుంది అది. ఎందుకంటే పాఠకుల దగ్గరికి వెళ్తాం. ఒక్క మన హైదరాబాద్లోనే 80 గ్రంథాలయాలు. అక్కడ ఎవరో ఒక అసిస్టెంటు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు ప్రైవేట్గా, అంటే అతనికి ఫుల్ టైం జాబ్ కాకపోయినా పార్ట్ టైం జాబ్ కానీ ఉదయం సాయంత్రం తీయాలి. ఇప్పటికీ నడుస్తున్నాయి.
సిటీ సెంట్రల్ లైబ్రరీ కింద 80 గ్రంథాలయాలు నడుపుతాం. కానీ రెగ్యులర్గా పుస్తకాలు కొంటే దానికి కొత్త పుస్తకాలు వెళ్తాయి. అది జరగట్లేదు. మనకి రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ లైబ్రరీని కలకట్టా వాళ్ళు కూడా కొంత ఫండ్ ఇస్తారు. దాని ద్వారా కూడా ప్రతి సంవత్సరం పుస్తకాలు కొనాలి. ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి స్టేట్కి రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు ఫండింగ్ ఇస్తారు లైబ్రరీల కోసం. వాళ్ళు కొంత స్టేట్ ఫండ్ కలుపుకొని కొనాలి. ఆ కొనే క్రమం కూడా రెగ్యులర్గా జరగట్లేదు. 2 years బ్యాక్ సబ్మిట్ చేసాం. అవి ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే స్టాఫ్ రిటైర్ అయిపోయి తక్కువ అయిపోయి అదొకటి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరిగి, జిల్లా గ్రంథాలయ సంస్థలు ఎవ్రీ ఇయర్ జరిగితే పబ్లిషర్కి రచయితకి ఇబ్బంది అనేది ఉండదు. నవోదయ బుక్ హౌస్ ముందు ముందు ఏం చేయబోతుంది? కాలం నిర్ణయించాలి సార్. ఇక అది మాకు ఓపుకున్నంత వరకు అయితే పుస్తకాలతోనే ఉంటాం. ఇంకా మాకు చేతనైనంత వరకు పుస్తకాలతోనే ఉంటాం. తృప్తి అయితే ఉంది సార్. ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే, ఇప్పుడు బాపురమణ వాళ్ళు మా దగ్గరికి వచ్చి నాతో గంట గడపరగా. బాపురమణలు ఇద్దరు పుస్తకాలు కూడా కవర్ కారు దగ్గరికి ఇవ్వనేలేదు. సార్ నేను ఇస్తానంటే, వద్దయ్యా నేను మళ్ళీ రావాలా వద్దా, నేనే మోసుకెళ్తాను, డ్రైవర్ను కూడా పిలవలేదు. ఎలాంటి వాళ్ళని చూసే అదృష్టం మరి ఈ సేవ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్తే, మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.